Hey guys, welcome back to our channel. సో ఈరోజు వీకెండ్ కాబట్టి వీకెండ్ మార్నింగ్ నేను పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఒక ప్లేస్కి పోతున్నా. అంటే ముందు నేను పాత ఏరియాలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి మంచిగా అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో కలిసి టిఫిన్ చేస్తుండే. అంటే బెస్ట్ 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 టిఫిన్ స్పాట్ అది. అంటే నాకు పర్సనల్గా బాగా నచ్చుతుంది అక్కడ. అండ్ ఆ తర్వాత ఇక్కడికి రీలొకేట్ అయినప్పటి నుండి అసలు పోదామంటే టైమే ఉంటలేదు, పొద్దున్న లేస్తలేను. బట్ ఇవాళ వీకెండ్ స్పెషల్ పొద్దున్నే లేచిన కావాలని, ఎందుకంటే జస్ట్ అక్కడికి వెళ్ళి టిఫిన్ తిందామని. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. నేను మీకు చూపిస్తా ఆ ప్లేస్, మీరు లాస్ట్ వరకు చూడండి. మేబీ ఒకవేళ మీరు కూడా ముందు ఆ ప్లేస్లో ట్రై చేసి ఉంటే మీరు కమెంట్ చేసి చెప్పండి ఎట్లుంటుందో టేస్ట్ అక్కడ. అండ్ అక్కడికి వెళ్దాం, మీకు చూపిస్తా ఫేమస్ అయింది అక్కడ టిఫిన్స్ ఏమేమి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అవన్నీ మీకు చూపిస్తా, ప్రైజెస్ కూడా చెప్తా. సో మీరు ఈ వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి గైస్. 11 minutes later. గైస్ పొద్దున 8:30కే స్టార్ట్ అయింది కానీ ఘోరంగా ఎండుంది గైస్ బయటనైతే. ఇప్పుడు జస్ట్ ఆ బ్రేక్ఫాస్ట్ కోసం నేను 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నా గైస్. Much later. గైస్ మనం ఫైనల్లీ కష్టపడి 1 అవర్ ట్రావెల్ చేసిన తర్వాత లొకేషన్కి వచ్చేసినాం గైస్. ఇదే హేమంత్ కా దోశ, కాచిగూడలో ఉంటుంది గైస్. ఇది చాలా ఫేమస్ ఇక్కడ దోశ అయితే. చూడొచ్చు మీరు, వాళ్ళు ఎన్ని దోశలు వేస్తారు కంటిన్యూస్గా. అండ్ ఇంకా వెయిటింగ్ కూడా ఉంటుంది, మనం వెళ్ళిన వెంటనే డైరెక్ట్గా మనకు దొరకదు కూడా. సో ముందే ఆర్డర్ ఇచ్చేసి ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేస్తే అప్పుడు మనకి గరం గరం దోశ ఇచ్చేస్తారు. వేరే ఉంటుంది, కడాక్ ఉంటుంది దోశ మాత్రం. మనం నార్మల్గా బయట తినే హోటల్స్ దోశ లాగా ఉండదు. చూడొచ్చు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు. ఒకటేసారి చూడండి, ఒక 12-13 దోశ చేస్తారు వీళ్ళు ఒకటేసారి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశస్ ఉంటాయి ఇక్కడ. చూడొచ్చు గైస్, ఇదే వీళ్ళ మెన్యూ. ఇదే హేమంత్ కా దోశ. చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ ఉన్నాయి, దోసాస్ ఉన్నాయి. అండ్ అఫోర్డబుల్ ఉంటాయి, మరి ఎక్కువ కాస్ట్లీ కూడా ఏమి ఉండవు దీంట్లో. చూడొచ్చు ఎన్ని దోశ చేసారు. దీనికోసం నేను ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి తీసుకున్నా గైస్ అక్కడ. గాయస్ మన దోశ అయితే రెడీ. ఆడ ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి మరీ తెచ్చుకున్నాం. ఇప్పుడు తిందాం. హే గాయస్, వెల్కమ్ బ్యాక్. మన మన దోశ అయితే రెడీ. ఇప్పుడు కనిపిస్తుంది ఇక, తినేద్దాం ఇక. టేస్ట్ చేసి మీకు చెప్తా మరి ఇది అప్పట్లాగా ఉందా మరి మారిందా టేస్ట్ చూద్దాం. సో గైస్ మనం ఇప్పుడు తింటున్నాం దోశ. మంచిగా ఉంది, క్రిస్పీ క్రిస్పీ, అప్పట్లానే ఉంది, మారలేదేమి. అండ్ ఈ చట్నీ సరిపోదని మనం ఎక్స్ట్రా చట్నీ కూడా తెచ్చుకున్నాం. బాగుంది గైస్. మీరు కూడా ఇటు వస్తే ఎప్పుడైనా ట్యాంక్ బండ్ సైడ్ వచ్చినా కూడా ఆ నుండి దగ్గరనే ఒక 10 మినిట్స్ ట్యాంక్ బండ్ నుండి అంతే. ఇక్కడికి వచ్చి తినండి, క్రేజీ దోశ. అండ్ ఇంకోటి ఏంటంటే అప్పటి నుండి రీలొకేట్ అయినా అని చెప్తున్నా కానీ ఏడికి రీలొకేట్ అయినా చెప్పలేదు. అయితే ముందు నేను ఇటు సైడ్ ఉంటుండే, కాచిగూడ, ఇది ఏంది నారాయణగూడ, అంబర్పేట ఇటు సైడ్ ఉంటుండే. సో ఆ నుండి దగ్గర ఇది నారాయణగూడనే. సో అప్పుడు ఇక్కడికి వచ్చి తింటుండే. కానీ ఇప్పుడు నేను రీలొకేట్ అయింది ఏంటంటే ఒక 6 months నేను మాదాపూర్లో ఉన్నా. ఆ తర్వాత ఇప్పుడు కొండాపూర్కి రీలొకేట్ అయినాం. సో ఈ నుండి అది ఫుల్ దూరం, అంటే ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక అంత దూరం నుండి టిఫిన్ తినడానికి ఇక్కడికి రాము కదా, అందుకు ఇన్ని రోజులు రాలేదు. బట్ ఇవాళ స్పెషల్గా వీకెండ్ రోజు పొద్దున్న లేచి మరీ ఫ్రెష్ అప్ అయి వచ్చిన. కానీ ఎండ మాత్రం టూ మచ్ ఉంది, కానీ వర్త్. ఇంత ఎండలు వచ్చినా కూడా ఇంత మంచి టిఫిన్ ఈయనే దొరుకుతుంది, మన దగ్గర దొరకదు. అందుకే ఇక్కడికి వచ్చి తినండి మీరు కూడా. ఎన్ని రోజులు రూమ్లోనే కూర్చొని స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటారు? కొంచెం బయటికి రావాలా, ఎక్స్ప్లోర్ చేయాలా కొత్త కొత్త. ఎన్ని రోజులు నేను కూడా అదే చేసిన, ఆర్డర్ పెట్టుకోవాలి, తినాలి. లేకపోతే వీకెండ్ అంటే ఇక వెరీ లేజీ డే. ఇక మెల్లే మధ్యాహ్నం లేచి తినాలంటే డైరెక్ట్ ఇంకా ఈవినింగే, ఆ రోజు ఈవినింగే తింటుండే వీకెండ్ రోజు. కానీ ఫర్ ఎ చేంజ్ ఈ వీకెండ్కి నేను ఏం చేసిన అంటే, జనరల్గా నేను లేసే టైం 8:30 అయితే ఈరోజు నేను 8:30కి స్టార్ట్ అయిపోయాను. ఆ నుండి 8:30కి స్టార్ట్ అయిపోయి వీడికి 9:15, 9:20 వరకు వచ్చేసిన. కూడా వచ్చేసి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. అయితే మనం ఎప్పుడన్నా
డే తొందర లేచి స్టార్ట్ చేసినాం అనుకోండి, మనకి డే ఫుల్ సేపు ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి ప్రొడక్టివ్గా కొత్త కొత్త పనులు చేయొచ్చు డే మొత్తం. అందుకే పొద్దున్న లేవండి, అలవాటు చేసుకోరు కొంచెం. ఎప్పుడు తినడు వండుడు కాదు అట్లా. మీకు చూపించిన కదా, ఇదే హేమంత్ దోశ. సో ఇప్పుడైతే తినేస్తా నేను ప్రశాంతంగా. తిన్న తర్వాత నెక్స్ట్ ఇంకెక్కడికైనా పోదాం అనుకుంటున్నా. ముందే పొద్దున్న లేచిన కదా, చెప్పలేము. ఒకవేళ నిద్ర వస్తే పోయి వండుకుంటా, ఒకవేళ నిద్ర రాకపోతే మాత్రం ఎక్కడికైనా పోయి మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం, చూపిస్తాం మీకు కూడా. దోశ అయితే మంచిగా ఉంది గాయ్స్, మీరు రండి తినండి. ఇంకా ఇట్లా మీకు తెలిసిన ఏదైనా ఫేమస్ దోశ కానీ టిఫిన్ కానీ, ఇంకా నాన్ వెజ్ టిఫిన్స్ కూడా ఉంటాయి, అట్లాంటివి ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీకెండ్ ఆడికి వెళ్ళిపోదాం, తినేద్దాం, బ్లాగ్ చేసేద్దాం. సో అప్పటి వరకు స్టే ట్యూన్ గాయ్స్. సో గాయ్స్ ఇది చూడండి, ఇప్పుడు ఇంత పెద్ద సీటింగ్ ఉంది. ముందు ఇంత సీటింగ్ కూడా ఏమి ఉండకపో. యాక్చువల్లీ ఇది మొత్తం ఆ హేమంత్ దోశకి ఆపోజిట్ సైడ్ అన్నట్టు. అక్కడ చూడండి, అక్కడ బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకున్నాడుగా, అక్కడ వాళ్ళు దోశ చేస్తారు. నేను రోడ్కి అటు సైడ్ వెళ్ళి దోశ తీసుకొని ఇక్కడికి వచ్చిన. సో ఇది సీటింగ్ ఏరియా అన్నట్టు. ఇది రీసెంట్గా పెట్టారు, ముందు వీళ్ళకి ఇంత ప్లేస్ లేదు, అందరు అక్కడ రోడ్ పైన నిలబడి తింటుండే. బట్ ఫుల్ ఫేమస్ అన్నట్టు ఈ దోశ అయితే. జారిపోవచ్చు. అయితే గాయస్ చూపించిన కదా మీకు ప్లేస్, ఇదంతా ముందు ఇంత పెద్దగా సీటింగ్ లేకుండే, రోడ్ మీద నిలబడి తింటుండే అని. అయితే ఈ హేమంత్ దోశ ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఇప్పటికీ అతనే దోశ వేస్తాడు ఈడ, డౌన్ టు ఎర్త్ బందా అన్నట్టు అతను. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను బయట విన్నా, మరి నిజమో కాదో నాకు తెలియదు. అయితే ఆ దోశ అంటే ఆ టిఫిన్ సెంటర్ నడిపిస్తూనే ఇప్పుడు ఇంత పెద్ద ప్లేస్గా ఉన్నాడట. మీకు ఇంతకుముందు చూపించిన కదా ఈ సీటింగ్ ఎంత పెద్ద ఉందో, ఇది అతను ఓన్ ప్లేస్ అట. మరి చూసుకోండి మీరు కూడా, దోశ బండి ఏమైనా పెట్టే ఐడియాలు ఉంటే వర్కౌట్ అయ్యేటట్టు ఉంది బయట. ఏమైనా ఉంటే పార్ట్నర్షిప్కి కాల్ చేయండి, మీరు దోశలు వేయండి, ఇడ్లీలు వాడాలి నేను చూసుకుంటా సరేనా. అట్లా. అండ్ ఇది అసలు ఈ సీటింగ్ లేనప్పటి నుండే ఎవరు వచ్చినా, ఫ్యామిలీస్ కానీ బ్యాచులర్స్, స్టూడెంట్స్ ఎవరు వచ్చినా, ఎక్కువ స్టూడెంట్స్ వస్తారు ఇక్కడికి, స్టూడెంట్స్ ఏరియా కాబట్టి అందరు అక్కడనే నిలబడి తింటుండే రోడ్ మీద. బట్ ఇది కొంచెం కన్వీనియంట్ ఉండాలని వీళ్ళు పెట్టిర్రు. ఇక్కడ పార్కింగ్ కూడా ఉంటుంది, సీటింగ్ కూడా ఉంటుంది, చాలా ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు. అండ్ టిఫిన్సే కాకుండా కొంచెం బిజినెస్ని ఎక్స్పాండ్ చేసారు అన్నట్టు. ఇక్కడ జ్యూస్ సెంటర్ అవన్నీ, పాన్ షాప్ ఏమో ఉన్నాయి, ఇక చిన్న చిన్నవి పెట్టిండండి. అయినా గ్రేటే. వాళ్ళ దోశ కూడా ఎక్స్పెన్సివ్ ఏమి ఉండదు, 60 రూపీస్, 55-60 రూపీస్ ఉంటుంది దోశ అంతే. కానీ టేస్ట్ వైజ్ బాగుంటుంది. అంటే ఈ టేస్ట్ మనకి మన ఏరియాలో అక్కడ దొరకదు, మాదాపూర్, హైటెక్ సిటీ అటు సైడ్ దొరకదు. ఆడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఇది, అంటే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి. ఇక్కడ దొరికేటి మొత్తం వేరే ఉంటాయి టిఫిన్స్, అక్కడ దొరికేటి మొత్తం వేరే. సో ఇట్లాంటివి తినాలంటే మళ్ళీ ఇటే వచ్చి తినాలి, తప్పదు. Date with dosa. Date with dosa with extra chutney. Guys, సక్సెస్ఫుల్లీ తినేసిన నేను. ఒక ప్లేట్ తెచ్చుకున్నా కానీ తినేసరికి 2 ప్లేట్లు అయినాయి. అది నాని మూవీలో ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయింది. సో ఇట్లా తినేసిన. అండ్ ఇంకోటి ఏమంటే మీకు చెప్పాల్సింది, ఇట్లాంటి ప్లేస్లో ఎక్కువ హైజీన్ అది ఇదని ఎక్స్పెక్ట్ చేయకండి. ఇవి నార్మల్ ప్లేసెస్ కానీ టేస్ట్ బాగుంటుంది. సో మీరు ఇక్కడ రావాలంటే అట్లా హైజీన్ ఎక్స్పెక్ట్ చేసి రాకండి. మంచి టేస్ట్, మంచి టిఫిన్, అంటే ఇట్లా కడక్ కడక్ దోశ అయిందామంటే ఇక్కడికి రావాలి. అథెంటిక్ దోశ అయిందామనుకుంటే రావాలి. ఓకేనా. సో ఇది తినేసినాం, డన్గా హ్యాండ్ వాష్ చేసుకుందాం. బాయ్. సారీ, స్టే ట్యూన్. 5 minutes later. సో గైస్ ఇప్పుడే దోశ తిన్నాం, కానీ పొద్దున్న లేచినాం కాబట్టి ఇంకెక్కడికి పోబుద్ది అయితే లేదు, పండుకోవాలనిపిస్తుంది మంచిగా. ఒకవేళ నేను ఎక్కడికి వెళ్ళకపోతే ఈ వ్లాగ్ ఇంతటితోనే సమాప్తం గైస్. మీకు స్పెషల్ పొద్దున బ్రేక్ఫాస్ట్ ప్లేస్ చూపిద్దాం అనుకున్నా, చూపించేసిన. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నేను ఒక్కరిని తినడం కన్నా మీరు అందరు తింటేనే నాకు సంతోషంగా ఉంటుంది. నేను తిన్నది కూడా నాకు అరుగుతుంది. అట్లా అని మీకు చూపించిన. సో మీరు కూడా వచ్చి ట్రై చేసి తిని చూడండి గైస్.
అండ్ ఇంక ఇట్లాంటి మనం ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ చేద్దాం వీకెండ్స్లో. స్పెషల్లీ ఏంటంటే మనం ఇప్పటి నుండి నేను వీకెండ్స్లో పొద్దున్న లేస్తున్నాను. సో మీరు ఏమైనా కొత్త పనులు ఏమన్నా ఉంటే మీరు నాకు అసైన్ చేయొచ్చు. కొత్త ప్లేసెస్ ఏమన్నా ఫుడ్ అది ఇది ఏమున్నా కూడా మీరు నాకు చెప్పేయండి. నేను వీకెండ్ పొద్దున్న లేచి మీకోసం మంచిగా ఆ ప్లేస్కి వెళ్ళి చెప్పండి, నేను ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. మీరు మంచిగా చూడొచ్చు ఇంట్లో కూర్చొని, నేను మీకోసం తిరుగుతా బయట అట్లా అన్నట్టు. సో ఇక మీరు ఇంకోటి ఏంటంటే నేను అందరికి ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, అందరు వీడియోస్ చూస్తారు కానీ సగం కన్నా ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తారు. నేను ఇక్కడ కింద పెడుతున్నా, ఒకసారి చూడండి. మీరు నన్ను ఎగ్జామ్లో కనీసం పాస్ కూడా చేస్తలేరు. అంటే 35% కన్నా తక్కువ మంది అన్సబ్స్క్రైబర్సే ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియోస్, మీకు లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. కొత్త వీడియోస్ అన్నీ మీకే ఫస్ట్ వస్తాయి. సో ఛానల్కి సపోర్ట్ చేయండి గైస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.